ప్రభుత్వం చేసిన ఇది కానీ అంటే యుద్ధ ప్రాతిపదికన చేసిన పనులు కానీ ఏం లేవు. ప్రాక్టీస్ లో మనం అబ్జర్వ్ చేస్తే మంచిగా జరిగింది, అట్లా మంచిగా జరిగింది తప్ప ప్రభుత్వం చేసిన ఘనకార్యం ఏం లేదు. ప్రకృతి అనుకూలించింది కానీ మీరు ప్రాక్టీస్ లో చేసింది ఏముంది? ప్రభుత్వము మంచిదే కదా, సంతోషమే. ఆ ప్రకృతి చేసిన మంచి పనికి మేము సంతోషిస్తున్నాం. కానీ మీరు చేసింది ప్రభుత్వం చేసింది ఏం చేసింది లేదు కదా. అదే విధంగా ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వమే మంచి చేసి ఉంటే ఆ 300 మంది విద్యార్థులు ఆ నీళ్ళలో మునిగిపోయేటోళ్ళు కాదు. ఎందుకు నీళ్ళలో మునిగిపోయారు? అవును, ప్రభుత్వం ఇక్కడ వాతావరణ కేంద్రం తీసుకొచ్చిండ్రు. ఇక్కడ నీళ్ళు వస్తే ఇక్కడ అది డే టైం కాబట్టి, రాత్రి సమయం అయితే పరిస్థితి ఏంటి మీరు ఆలోచన చేయండి. మంచిగా జరిగింది కానీ అది వేరే సంగతి. ఇప్పటికైనా నేను గతంలో ఇందాక నేను చెప్పిన కదా, రేవంత్ రెడ్డి గారు ఎంత దారుణంగా మాట్లాడి, మేమైతే అట్లా మాట్లాడట్లేదు, మేమైతే అంత దిగజారి మాట్లాడట్లేదు. రేవంత్ రెడ్డి గారి నోరు కాదని మోరి అని చెప్పేసి గతంలో అంటున్నాం, ఇప్పుడు అంటున్నాం. ఆయన మాటలకు ఇష్టం వచ్చినట్టు అంటే నోటి నుంచి వచ్చే పదాలు నష్టం జరగలేదు కదా, నేను ఆ విషయం మాట్లాడట్లేదన్నా. నేనేమంటున్నా, మేము ఈ వరదని ఒక రాజకీయ అంశంగా మేము ఈ రోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడట్లేదు. మేమేమంటున్నాం, అవును మీరు బీహార్ మాట్లాడిండు, హరీష్ రావు గారు మాట్లాడారు, కేటీఆర్ మాట్లాడు, 24 గంటలు కూడా కాలే, 2 గంటల నుంచి ఇవాళ 2 గంటలు కూడా 10 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతారు. బీహార్ ఎలక్షన్ లో ఉన్నాడు కాబట్టి మాట్లాడినాం. ఎవరు బీహార్ ఎలక్షన్ మేడం ఒక 2 నిమిషాలు. బీహార్ ఎలక్షన్లలో పోయిండు, పొద్దుగాల పోయిండు, మధ్యాహ్నం అక్కడ ఉన్నాడు, చూసుకున్నాడు. అన్న ఇది నేషనల్ పార్టీ, ఆయన బీహార్ పోయిండు. రేపు కేసీఆర్ దేశవ్యాప్తంగా ఏ పార్టీ ఉండడానికి దేశవ్యాప్తంగా తిరిగిండు. పంజాబ్ పోయిండు, ఇటు ఢిల్లీ పోయిండు, ఇటు ఉత్తరప్రదేశ్ పోయిండు, ఇటు బీహార్ పోయిండు. అక్కడ ఢిల్లీలో ఆడ చనిపోయినటువంటి వాళ్ళు కేసీఆర్ గారు ఇక్కడ ఎప్పుడు వచ్చింది? అది నిన్న మధ్యాహ్నం వచ్చింది. మేడం మీరే కదా ఫోన్ మాట్లాడింది. నిన్న మధ్యాహ్నం నుంచి ఇదంతా జరిగింది. అంటే 26 తారీఖు నాడు పొద్దున పోయిండు, సాయంత్రం కల్లా రాని వచ్చేసిండు. 27 తారీఖు నాడు మధ్యాహ్నం 2 గంటలకు జరిగింది. మహారాష్ట్ర ఇక్కడ ఏదో విపత్తు వచ్చింది, మహారాష్ట్ర ఎన్నికల్లో తేలిండి. అక్కడ ఇక్కడ మన దగ్గర ఏదో సమస్య వచ్చింది. మహారాష్ట్ర ఎన్నికల్లో చాలా బిజీగా తిరిగింది. ఆ రోజు మనం కూడా ఇక్కడే కూర్చొని మాట్లాడుకున్నాం. అంటే నేనేమంటున్నానంటే, సరే మీరు జాతీయ అంతర్జాతీయ పార్టీ కావచ్చు, మీరు తిరిగిరు, మేము కాదనట్లేదు. కానీ ఇప్పుడు కూడా అదే జాతీయ పార్టీ అంతర్జాతీయ పార్టీ నేనేం కాదనట్లేదు. కొత్తగా పెట్టుకున్న పార్టీ 140 ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీ. ఇప్పుడు అంత ఈజీగా మీరు అది ఇంటర్నేషనల్, అది జాతీయ పార్టీ అనేది ప్రపంచానికి తెలుసు, దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. కాంతమన్నా, నేను అనుకుంది మీరు చెయ్యలేదని లేకపోతే తిరగొద్దని, మీరు అటు పోవద్దని మా ఇంటెన్షన్ కాదు. మీరు ఇక్కడ వీళ్ళు ఎవరైతే మంత్రులు ఉన్నారో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గానీ లేకపోతే మన సీతక్క గానీ వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నారు. ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నారు. అక్కడనేమో అంత విధ్వంసం జరుగుతా ఉంది. మనకు ఇందాక వాతావరణ శాఖ వాళ్ళు చెప్పారు, 2 రోజుల ముందే మేము హెచ్చరించినామని. హెచ్చరించిన దాన్ని బట్టి మనం ఏ విధంగా జాగ్రత్త పరచాలని చెప్పేసి అనుకోవాలి. ఇంకా రెండో వర్షం వచ్చేది ఫస్ట్ చెప్పింది అధికారులు. వరంగల్లో ఉన్న అక్కడ జనగాం దగ్గర అక్కడ వస్తుందని చెప్పారు, ములుగు దగ్గర వస్తుందని చెప్పారు. అన్న ఇక్కడ అక్కడ మేడం మాట్లాడించేది మీరు కూడా విన్నారు. నేను అపోజ్ చేస్తలేను. వరంగల్ ములుగు వస్తుంది వర్షపాతం ఇట్లా ఉంది అని చెప్పారు. అది ఆటోమేటిక్గా మారింది. ఎక్కడికి నిన్న 2 గంటలకు కామారెడ్డిలో వస్తుందని చెప్పిందని వాతావరణ శాఖ వాళ్ళే చెప్పారు. అది నేను చెప్పేది కాదు, రాజకీయాలు మాట్లాడేది కూడా కాదు. వాళ్ళు అక్కడ నుండి అర్జెంటుగా నిన్న 2 గంటలకు, నిన్న మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడ వాతావరణం మారింది. మరి ఇక్కడికి కామారెడ్డికి ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ కొన్ని ప్రాంతాలకు వస్తుందని నిన్న 2 గంటల నుంచి అది చెప్పారు. అంటే ఏమైంది? వరంగల్ సేఫే ఉన్నది, ములుగు అక్కడ వాతావరణం అక్కడ అంటే ఎక్కువ పడలేదు వర్షము, ఇటు వచ్చింది కాబట్టి అనుకోకుండా ఇక్కడ పడ్డదన్నా. అది దాన్ని కూడా మనం గమనించాలి కదా. నేను అనుకోకుండా జరిగిన పరిణామాలని అధికారులను అలర్ట్ చేయడం, అధికారులను మొత్తం మందిని అలర్ట్ చేసిండ్రు. ఇప్పుడు అలర్ట్ చేసారు. నేను గతంలో అట్లా అలర్ట్ చేసారు కాబట్టి నష్టం జరగలేదన్నా. మీరు అట్లా అలర్ట్ చేసారు కాబట్టి నష్టం జరగలేదు అనేది మీరు అంటున్నారు కదా. వాస్తవ పరిస్థితులు ఈ రోజు
అక్కడ జరిగిన వరద కారణంగా మీరు ఇప్పుడు అక్కడ కోల్పోయిన ఆవాసాలు కోల్పోయిన వాళ్ళ కనీస అవసరాలు తీసుకోవడానికి మీరు ఏం చర్యలు తీసుకున్నారు? 100% అన్న. అక్కడ ఉన్న అధికార యంత్రాంగానికి ఖచ్చితంగా నేను ఇప్పుడు మీరు మాట్లాడుతున్న సందర్భంలోనే తను మాట్లాడుతున్న సందర్భంలో నేను న్యూస్ కూడా చెక్ చేస్తున్నా. ఏమన్నా చేశారా అధికారులు దాని మీద పెట్టి అని చెప్పేసి నిన్న పొద్దున ఏం లేదు. ఇవాళ పొద్దున్న కానీ ఇప్పుడు పొద్దున్న జరిగింది తీసుకొచ్చిండ్రు. ఇవాళ 24 గంటలు 2 గంటల నుంచి అంటే మరి ఏమొచ్చిందన్న టీవీలో ఏమన్నా తిండి లేదని నీళ్ళు అందియలేదని ఎవరైనా ప్రజలు వాళ్ళ అవసరాలు ఏం పెట్టిండ్రు మీరు అని మేడం అక్కడ జరిగిన తర్వాత వచ్చే ఒకటి ఇవాళ మేడం మేము అక్కడ నుండి చూస్తున్నాము. అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుండి పోవడానికి వాతావరణం ఎవరికి సహకరించలేదు. వాతావరణం సహకరిస్తున్న తరుణంలో ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి కాంచెలు అందరూ ఎక్కడక్కడ వెళ్ళిపోయినరు. పొద్దున్న నుండి బయలుదేరిండు. అధికారులను మొత్తం మందిని సమీక్షించి అధికారులను అలాట్ చేయడం జరిగింది. ఎవరికి కూడా చిన్న ఇబ్బంది కాకుండా చూడండి అంటే ఎక్కడక్కడ ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉన్న సంబంధించిన అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ సేఫ్ ప్లేస్కు తీసుకొచ్చారు. అందరికీ అందింది. కాకపోతే 100కి 10 మందికో 20 మందికో 50 మందికో 100 మందికి అందలేదు కావచ్చు. అది అందరికి అందాలనేది వర్షము తీసుకుపోవడానికి కూడా అవకాశం ఉండాలి కదా మేడం. అది మీరు గుర్తుపెట్టుకోండి. అంతే 24 గంటల వల్ల గంట దూరపడతారు. ఎందుకన్నా 24 గంటలు కూడా నిన్న 2 గంటలు మధ్యాహ్నానికి 24 గంటలు గడిచిపోయింది. సాయంత్రానికంటే 32 గంటలు గడిచిపోయింది. 24 గంటలే అంటే 24 గంటలు ఇప్పటికి వస్తుంది. ఇప్పుడు మీరు కొంచెం ఎందుకంటే మీరు అధికారులు అప్రమత్తం ఎంత చేసిండ్రు, ఏం జరిగింది ప్రాక్టీస్ లో ఇంకా కొంచెం వాళ్ళంతా బయటకు తేరుకున్న తర్వాత మొత్తం అన్ని ఇప్పుడు మీరు ఒకవేళ మంచి చేస్తే మంచి అంటాం, చెడు చేస్తే చెడు అంటాం. మీలాగా మేమైతే రాజకీయాలు కేసీఆర్ చచ్చిపోయిండు అదే విధంగా కేటీఆర్ చచ్చిపోయిండు అనేది మేము అనలేదు. మాకు అవసరం లేదు. మేము బురద రాజకీయాలు చేయదలుచుకోలేదు. ఉన్న విషయాన్ని లేరు కాబట్టి ఆ లేరు అనే విషయాన్ని మేము చూపించాము. మీరు వచ్చిన తర్వాత ఈ రోజు మా వాళ్ళు ఫీల్డ్ కి వెళ్ళిన తర్వాతనే మీరు వెళ్ళిండ్రు. మా వాళ్ళు పొద్దున్నే బయలుదేరిండ్రు. మా మంత్రులు ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కేటీఆర్ కామారెడ్డి పోలే ముందు సిరిసిల్ల బండి సంజయ్ గారు సిరిసిల్లకు వచ్చిన తెలవగానే అర్జెంట్ గా ఇక్కడ నుంచి బయలుదేరిండు. ఎవరు? కేటీఆర్ రాష్ట్రంలో బయలుదేరి అయినా కాన్స్టిట్యూయెంట్ అంటే మాట్లాడినా కాడిపోయిండు ఫస్ట్ కామారెడ్డి బండి సంజయ్ గారు ఫస్ట్ కామారెడ్డిలో మాట్లాడు, అక్కడ అధికారులతో మాట్లాడి మళ్ళీ ఆ ప్రయాణం సిరిసిల్ల వరకు పోతే ఈయన సిరిసిల్లకు పోయిండు. సిరిసిల్లకు పోయిండు. తర్వాత హరీష్ రావు ఎక్కడికి పోయిండు? హరీష్ రావు ఎక్కడికి పోయిండు? సిద్దిపేట. అన్ని ప్రాంతాలు విజిట్ చేసుకుంటే ఇప్పుడు హరీష్ రావు ఎక్కడికి పోయిండు? సిద్దిపేట పోయిండు. ఇది అంత పొద్దున్న నుండి నిన్న రాత్రి తప్పదు అనేటువంటి పరిస్థితి. కానీ ఈయన కేటీఆర్ సిరిసిల్ల ఉన్న ముందు కామారెడ్డి ఎక్కడ జరిగింది? హరీష్ రావు సిద్దిపేట పోయినప్పుడు కేటీఆర్ సిరిసిల్ల ఎవరు హరీష్ రావు అయినా కేటీఆర్ అయినా ముందు కామారెడ్డి మొత్తము నీ పార్టీ ఏమో రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలంటారు. మరి పోవడం సిరిసిల్లకు పోతే నువ్వు సిద్దిపేటకు పోతే మరి రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంది? నువ్వు ఆలోచించాలి కదా. నువ్వు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కదా. అందుకోసమే మీరు ఆలోచన లోకల్ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉండే మంత్రులు వేరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతక్క గారు వీళ్ళందరూ సమీక్ష చేసి అర్జెంట్ గా బయలుదేరి అవును కామారెడ్డికి వెళ్ళిపోయారు. కామారెడ్డికి వేరు, నిజామాబాద్ వేరు. సరే మరి వాతావరణం అనుకూలించలేదు కాబట్టి ఇక్కడ అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు మాత్రమే నైట్ అంటున్నారు. ఎమ్మెల్యేతో పాటు మైనంపల్లి హనుమంతరావు వాళ్ళ కొడుకు కూడా అక్కడనే ఉన్నాడు. వాళ్ళు నిన్నట్టుండి అక్కడనే నిన్నట్టుండే మధ్యాహ్నం నుంచి అక్కడే ఉన్నాడు. అయితే 6 కార్ లో కొట్టుకుపోతుంటే వాళ్ళతో ఫోన్ లో మాట్లాడిండు. వాళ్ళ కొడుకు కూడా అనే ఉన్నాడు. కొట్టుకుపోతుంటే ఫోన్ లో మాట్లాడిండు. అది కూడా వచ్చింది న్యూస్ లలో కదా, అది కూడా వచ్చింది. అన్నా
నిన్న ఏం జరిగిందంటే 6-7 కార్లో కొట్టుకుపోతుంటే అప్పుడు మైనంపల్లి రోహిత్ కూడా ఫోన్ చేసి మాట్లాడిండు కొట్టుకుపోతున్న వాళ్ళకు ఫోన్ చేసి ఇక వాళ్ళు మీతో మాట్లాడుతున్నా అని చెప్పేసి అవన్నీ వాళ్ళు ఓవర్ చేసిండ్లే. అది అనద్దు కానీ అది ఓవర్ చేసిండ్లే. జేసీపీ అది జేసీపీ వస్తుందని వరద వస్తుందని తెలుసు వాళ్ళకి. మీకు అమ్మా తెలుసు. ఇప్పుడు ఎట్టేనన్నా ఒకటి గుర్తుపెట్టు. ఇప్పుడు మనం కారు వేసుకొని పోతున్నాం అన్న, ముందట వరద వస్తుంది, "ఏయ్, జాగ్రత్త జాగ్రత్త అనంగా, ఏం కాదని చెప్పి అది వాళ్ళ అజాగ్రత్త వల్ల జరిగిన ఎవరేం సంఘటన, చేస్తారు దానికి? దానికి మనకి మనం సంబంధించిన చూసుకుంటే జాగ్రత్త పడాలి. ఇప్పుడు వరద వస్తుంది, నువ్వు కారు పోతుంది, ఎంత ఒక చూపు చూసిందంటే జేసీపీ దగ్గరికి 2 సెకండ్లు అయితే జేసీపీలోకి మారేటోళ్ళు